అలా ఖచ్చితంగా అంటే మనం కాంటెక్స్ట్ చూసినట్లయితే మొన్న నిధి అగర్వాల్ జరిగినటువంటి ఘటనను ఉద్దేశించి అని చెప్పినట్టుగా మనకు అర్థమవుతుంది. మీరు నిండుగా బట్టలు వేసుకుని వెళ్ళండి, ఇట్లాంటి ఘటనలు జరగవని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ నిన్న సమాంత నిండుగా డ్రెస్ కట్టుకుని వెళ్ళింది, కానీ ఆవిడకు కూడా ఆ చేదు అనుభవం ఎదురైనటువంటి పరిస్థితి. మరి దీనికి ఏ విధంగా శివాజీ ఆన్సర్ చెప్తారనేది కూడా చూడాలి. మొత్తంగా శివాజీ కామెంట్స్కి సంబంధించి అన్ని వైపుల నుంచి కూడా విమర్శలు వస్తూ ఉన్నాయి. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ రియాక్ట్ అయ్యారు. ఆయన ఇంట్లో మహిళలు ఇలా అసభ్యకరంగా ఉంటే వాళ్ళని శిక్షించవచ్చు, కానీ సమాజంలో ఎలా ఉంటే ఆయనకేంటి అని ఆర్జీవీ ప్రశ్నించారు. ఆర్జీవీ చేసిన ట్వీట్ను చూస్తున్నా, ఒకసారి ఫుల్ ఫ్రేమ్లో తీసుకున్నాం ఆర్జీవీ ట్వీట్ను. ఐ డోంట్ నో దట్ ఫాలోస్ ఫుల్ నేమ్ అండ్ హెన్స్ ఐఎమ్ కమెంటింగ్ హియర్. ఒకసారి ఫుల్ ఫ్రేమ్లో తీసుకుందాం. Hey Shivaji, whatever you are, if the women in your home are willing to bear a uncouth, dirty guy like you are welcome to moral police them. With regard to the other women in society or film industry or wherever, you can put your opinion in where they belong. సో రామ్ గోపాల్ వర్మ చాలా సెటైరికల్గా, చాలా ఘాటుగా ఒక వ్యాఖ్య చేశారు ఆయన. ఇఫ్ ద విమెన్ ఇన్ యువర్ హోమ్ అంటే మీ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు డర్టీ గై లైక్ యూ అంటే ఒక బ్యాడ్ గై అంటే డర్టీ గై అంటే చెడుగా థింక్ చేసే మనిషి లాంటి నిన్ను వాళ్ళు గనక భరించగలిగితే మీ ఇంట్లో అది చేసుకోవడం, మోరల్ పోలీసింగ్ చేసుకోవడం అనేది బాగానే ఉంటుందేమో, కానీ బయటకు వచ్చి సొసైటీలో ఉన్న మహిళల గురించి, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మహిళల గురించి, ఇంకెవరి గురించి అయినా కానీ ఈ విధంగా మాట్లాడడం కరెక్ట్ కాదనేది ఆయన ట్వీట్ సారాంశం. ఐ డోంట్ నో దట్ ఫెలోస్ ఫుల్ నేమ్, ఆ శివాజీ పూర్తి పేరు కూడా నాకు తెలియదు. అండ్ హెన్స్ ఐఎమ్ కామెంటింగ్ హియర్. హే శివాజీ, వాట్ ఎవర్ యు ఆర్, నువ్వు ఎవరైనా కావచ్చు, ఇఫ్ ద ఉమెన్ ఇన్ యువర్ హోమ్ ఆర్ విల్లింగ్ టు బేర్ ఏ అన్కౌత్ డర్టీ గై, ఒక ఆయనదైనటువంటి శైలిలో శివాజీని సంబోధిస్తూ నీలాంటి ఒక మనిషిని నీ ఇంట్లో వాళ్ళు భరిస్తూ ఉంటే కనుక వాళ్ళ మీద నువ్వు మోరల్ పోలీసింగ్ చేస్తే మాకు అభ్యంతరం లేదు, కానీ సొసైటీలో ఉన్నటువంటి మహిళల మీద, ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న మహిళల మీద, ఎవరి మీదైనా కావచ్చు, నువ్వు ఇలాంటి ఒపీనియన్స్ వెళ్ళగక్కడం అనేది కరెక్ట్ కాదు, వాటిని నీ దగ్గరే పెట్టుకోవడం మంచిది అంటూ ఆయన ట్వీట్ చేశారు రామ్ గోపాల్ వర్మ. ఆ ట్వీట్ని చూస్తున్నాం. ఒక రామ్ గోపాల్ వర్మ నుంచి కాదు, ఇండస్ట్రీలో ఉన్న చాలామంది మగవాళ్ళ నుంచి ఈ రకమైనటువంటి కామెంట్స్ వస్తున్నాయి. శివాజీ వ్యాఖ్యలను ఖండిస్తూ ఉన్నారు. ఇట్లాంటి వ్యాఖ్యలు మహిళల విషయంలో చేయడం కరెక్ట్ కాదని ఖండిస్తూ ఉన్నారు. ఇక మహిళల నుంచి కూడా అదే రకమైనటువంటి రెస్పాన్స్ కనపడుతూ ఉంది. ఇక మహిళా కమిషన్ దీన్ని అబ్జర్వ్ చేస్తూ ఉంది, చేసినటువంటి వ్యాఖ్యలను అబ్జర్వ్ చేస్తుంది, ఎట్లాంటి చర్యలు తీసుకోవాలనే దాని మీద కూడా ఆలోచన చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఆల్రెడీ శివాజీ మరొకసారి ఏమన్నారో ఒకసారి చూద్దాం. అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఏముండదమ్మా. అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు, కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా, స్వేచ్ఛ లేదు. అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనిపించాల్సి వస్తమ్మా. ఏమనుకోవద్దు, హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు, లాగి పీకుతాం మనం, అది వేరే విషయం. కానీ మీ అందం చీరలోనో, మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటుంది తప్పితే ఏముండదమ్మా.
అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకుని కాస్త మంచి వేసుకోవచ్చుగా, బాగుంటావు కదా అనాలనిపిస్తుంది లోపల, అనలేము. అంటే మళ్ళీ